శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభ వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కృష్ణ వందే జగద్గురు అపారకరణ సింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాను. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. ఈరోజు మహనీయులు మహాత్ములు అంటే ఎందరో మహానుభావులు అలాంటి వాళ్ళ దాంట్లోంచి ఇవాళ ఎపిసోడు ఎంతంటే 3వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇది ఎవరి గురించి అంటే శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి గురించి చెప్పుకుంటున్నాయి. సరస్వతి కంఠాభరణ, అవధాన శేఖర, అకవిత సుధాకర, ఉపన్యాస కేసరి, సాహితీ సార్వభౌమ, రూపక సామ్రాట్ ఇత్యాది బిరుదులు వారికి అన్వర్థమై సహజోక్తులుగా భాషిస్తాయి. వారు గావించిన అవధానాలకు పాల్గొన్న ఆసు కవిత్వ సభలకు లెక్కలేదు. ఆసు కవితా సభల్లో గంటకు 100 పైగా పద్యాలు అవలేలుగా అలవోకగా చెప్పడం వారి సాహితీ లీల. ఇక వారికి సూర్ణకట్ట కంకణం, కనకాభిషేక, గంటపెండైన సన్మానాల సత్కారాల ఆంధ్రదేశ వేళల్లో కూడా దాటి కోకొల్లలుగా జరిగాయి. వారే విద్వత్ కవులు దేశికోత్తములు శ్రీ ప్రసాదరాయ. వారు 1937 జనవరి 23న గుంటూరు జిల్లా ఏల్చూరు గ్రామంలో జన్మించారు. శ్రీమతి స్వరాజ్యలక్ష్మి పురుషోత్తమరావు జననీజనకులు. హిందూ కాలేజీ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి పాఠశాల ప్రథములుగా ఉత్తీర్ణులైన స్వర్ణపతక విజేత. హిందూ కాలేజీలోనే తెలుగు ప్రధాన విషయంగా బిఏ చదివి యూనివర్సిటీ ప్రథములు అనిపించుకున్నారు. తర్వాత 1964లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పాస్ అయ్యారు. ఆ వెంటనే అదే విద్యాలయంలో ఆంధ్ర భాగవత విమర్శపై పరిశోధన చేయగా 1967లో పిహెచ్డి పట్టా లభించింది. ఆచార్య పెంగళి లక్ష్మీకాంతం, కోరాడ మహాదేవ శాస్త్రి వీరి పరిశోధనాంశాన్ని పర్యవేక్షించి మార్గదర్శకులుగా 40 సంవత్సరాలు సేవలు అందించి 1998లో పదవీ విరమణ చేశారు. ఇంటర్ చదివే రోజుల్లోనే ఆసుగా పద్యాలు చెప్పేవారట. 16 సంవత్సరాల వయసులోనే తొలి అష్టావధానం చేశారు. అది కొప్పరపు కవుల స్వగ్రామమైన కొప్పరంలో జరిగింది. కవిత్వ అవధాన విద్యలు వీరి వంశంలోనే ఉన్నాయి. తండ్రి పురుషోత్తమరావు, మాతామహు లక్ష్మీ నరసింహకవి అవధానాలు చేసేవారట. లక్ష్మీ నరసింహకవి గారి తండ్రి రామకవి గారు కొప్పరపు సోదర కవులకు గురువులు కావటం గమనార్హం. సాహిత్య సంస్కార పూర్ణులైన కవి పండితులు 4 తరాలుగా వర్ధిల్లిన వంశం వీరిది. కాలేజీ చదువులు చదివిన సంస్కృత ఆంధ్రాలు సంప్రదాయ రీతిలోనే అభ్యసించారు. సాహిత్యంలో తండ్రి పురుషోత్తమరావు, మిన్నిగంటి గురునాథ శర్మ, పెంగళి లక్ష్మీకాంతం వీరు గురువులు. మంత్రశాస్త్రంలో వసుమతి సుబ్బరాయ శాస్త్రం గారు, మల్లా విద్యలో మోచల శ్రీ హరిరావు గారు గురువులను చెప్తారు. తొలి అవధానం తర్వాత ఇక తిరిగి చూసింది లేదు. 12 సంవత్సరాలకు పైగా వందలాది అవధానాలు చేసి ఆంధ్ర ఇతర ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచి అవనాది శేఖరులు అయ్యారు. వీరు అవధానములలో దత్తపది, వర్ణన, సమస్య పూర్ణములందు చెప్పిన పద్యాలు అవధానం కోసం పూరించిన పద్యములే కాక అత్యంత రమణీయంగా సాహితీ విలువలతో కూడి సభికుల మన్ననలు పొందేవి. కులపతి గారి వాంగ్మయ వరివత్స అవధానములు గ్రంథరచన, సాహితీ రూపకం, నిర్వహణల త్రివేణి సంగమై ఉరుకులెత్తినది. వీరి రూపంలో భువన విజయం అత్యంత ప్రసిద్ధమై బహుదా బుధ జనాదరణ పొందింది. భువన విజయంలో తిమ్మరస పాత్ర వేస్తే కులపతి గారే వెయ్యాలి. అది వారి పేటెంట్, అన్యులకు అసాధ్యం అని పేరు పడ్డది. ఇది కాక త్రిభువన విజయం, త్రైలోక్య విజయం, ఇంద్రసభ ముందుకు 40 రకాల రూపకములను ఆనాడు విజయవంతంగా రూపకల్పన చేశారు. వీరి త్రినాథ పాత్ర పోషణ బహుజన ఆదరణ పొందింది. వీరు కవిబ్రహ్మ, కావ్యకంఠ అన్న నాటకములు, రమణీయ ప్రియదూతిగానే నవల, గంధర్వ గీతి, ఆనంద యోగిని, బందరి సాహస్రి, తాంత్రిక ప్రపంచం, హనుమంతులు, శివసాహస్రి, అంబికా సాహస్రి మొన్న గ్రంథాలు 44 దాకా ప్రకటించారు. అంబికా సాహస్రి జిల్లాల మూడు అమ్మల గురించి, నాడీ జనకం నుండి, యోగుల నుండి ఎన్నో విషయాలు సేకరించి రాసిన 1000 పద్యాల శృతిగావ్యం. కావ్యకట్ట గణపతి మునీంద్రుల చరిత్ర. ఇవిగాక అమెరికాలో దేవతలు, బృందావన యోగులు, కాళీ సిద్ధులు, కుర్తాళ యోగులు, ప్రత్యంగిర సాధన సిద్ధాశ్రమ యోగులు,
వ్రజ భాగవతము, మన సమస్యలు, మంత్ర సాధనలు, బృందావన భాగవతము వంటి ఆధ్యాత్మిక తాత్విక సాధనాపరమైన గ్రంథాలు వెలువరించి తెలుగులో ఆధ్యాత్మిక సాహిత్య పరిపుష్టికి దోహదం చేశారు. ఇక్కడితో ఏం చేద్దామంటే ఈ ఎపిసోడ్కి విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.